హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వస ఫ్యాషన్స్. ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ మోడల్ కాఫ్తాన్ అంటే సెమీ కాఫ్తాన్ ఎలా కుట్టాలో చూద్దాం. బిగినర్స్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో లైక్ చేయండి. 1.5 మీటర్లు 60 ఇంచెస్ పన్నా ఉన్న థిక్ కాటన్ క్లాత్. అందుకే ఇక్కడ నేను లైనింగ్ యూజ్ చేయట్లేదు. ఇంకా ఒక 4.5 మీటర్ల లేస్ తీసుకున్నాను. ఇక్కడ ఈ లేస్ ఈ మోడల్కి సరిపోయింది 4.5 మీటర్లు. ఇక్కడ ఈ క్లాత్ని లైన్స్ నిలువుగా వచ్చేటట్టు ఇలాగ 4 పర్లు వచ్చేటట్టు మడత పెట్టాను. ఇక్కడ నేను 60 ఇంచెస్ పన్నా క్లాత్ తీసుకున్నాను కాబట్టి 1.5 సరిపోయింది. మీరు నార్మల్ పన్నా తీసుకునేటట్టు అయితే ఇంత ఇక్కడ చూపిస్తున్న పొడవుకి 2.5 మీటర్లు తీసుకోవాలి. పొడవు ఇంకా ఎక్కువ కావాలంటే 3 మీటర్లలో తప్పకుండా తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పొడవు వచ్చేసి 38 ఇంచెస్. 38 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పాయింట్ కూడా మార్క్ చేసి ఈ 2 పాయింట్స్ కలుపుతూ లైన్ అనేది డ్రా చేస్తే స్ట్రైట్ గా వస్తుంది. ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్చుల కోసం పైన కింద మడత కోసం ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు. ఎందుకంటే నాకు 1.5 ఇంచెస్ లేస్ అనేది వచ్చిందనమాట. కాబట్టి సరిపోతుంది. మనకి పొడవు ఎంత కావాలో అంతే కరెక్ట్ గా మార్క్ చేసుకుని ఇలాగ కట్ చేసుకుంటున్నాను నేను. మిగిలిన క్లాత్ మనం హ్యాండ్స్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ 14 ఇంచెస్, దానిలో సగం 7 ఇంచెస్ అవుతుంది. ఇక్కడ ఇటువైపు 7 ఇంచెస్ దగ్గర మడత ఉన్న వైపు నుండి మార్క్ చేసుకోవాలి. కింద కూడా ఇంకొక పాయింట్ పెట్టడం వల్ల మనకి లైన్ అనేది స్ట్రైట్ గా వస్తుంది. చంక పొడవు కూడా ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది కూడా 7 ఇంచెస్ అవుతుంది. ఎప్పుడు కూడా షోల్డర్ ఎంత తీసుకున్నామో ఈ లైన్ కూడా చంక పొడవు కూడా అంతే వస్తుంది. ఇక్కడ ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చెస్ట్ మెజర్మెంట్ 36 ఇంచెస్. దాన్ని ఇలాగ 4 భాగాలు చేస్తే టేప్ తో సులువుగా 9 ఇంచెస్ అవుతుంది. ఎప్పుడు కూడా 1 ఇంచ్ లూజింగ్ కోసం కలపాలి. అలా కలిపితే 9.5 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ పైన ఆ మడత దగ్గర నుండి 9.5 ఇంచెస్ దగ్గర కరెక్ట్ గా ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ మెజర్మెంట్. నడుము లూజ్ మార్క్ చేసుకోవడం కోసం పైనుండి 14 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. పొడవుగా ఉండే వాళ్ళైతే 15 ఇంచెస్ తీసుకోవాలి. నేను తీసుకున్న నడుములు 31 ఇంచెస్, దానిలో 4వ భాగం 7.25 ఇంచెస్ అవుతుంది. దానికి 1 ఇంచ్ లూజింగ్ కలిపితే 8.25 అవుతుంది. ఇక్కడ 8.25 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 14 ఇంచెస్ పొడవులో అనమాట. ఇప్పుడు మెడ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఇలా సరిపోతుంది. ముందు మెడ పొడవు వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్లు 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. వెనుక మెడ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మెడ షేప్ అనేది, నెక్ షేప్ అనేది ఇలాగ బాక్స్లు డ్రా చేసుకుని దానిలో మాత్రమే షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్లు లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడ నుండి ఇలా లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ షేప్ వస్తుంది అనమాట. షోల్డర్ స్లోప్ కోసం ఎప్పుడు కూడా ఇక్కడ చూపిస్తున్నట్లు 1 ఇంచ్ మార్క్ చేసి ఈ నెక్ వెడల్పు లైన్ పాయింట్ నుంచి కలుపుతూ ఇలా చివరి వరకు డ్రా చేసేసుకోవాలన్నమాట ఈ మోడల్ కి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నవి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఇలాగా ఈ లైన్ చంక పొడవు లైన్ కరెక్ట్ గా మధ్యలోకి మార్క్ చేసుకోవాలన్నట్టు ఒక పాయింట్. ఆ పాయింట్ ని చెస్ట్ మెజర్మెంట్ పాయింట్ ని కలుపుతూ ఇలాగా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వెనుక భాగం అన్నమాట. వెనుక ఆర్మ్ హోల్ అన్నమాట. ఇప్పుడు ముందు భాగం కోసం ఇలా లోపలికి 1 ఇంచ్ ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఆ 1 ఇంచ్ పాయింట్ ని పైన ఇక్కడ మనం కట్ చేస్తాం కదా, తర్వాత కుట్టు ఎక్కడైతే వస్తుందో షోల్డర్ లైన్ అక్కడికి ఇలాగ కలపాలన్నమాట. ఇప్పుడు ఈ లైన్ ని మధ్యలో సెంటర్ పాయింట్ మార్క్ చేసుకుని ఈ చెస్ట్ మెజర్మెంట్ పాయింట్ ని ఈ సెంటర్ పాయింట్ ని కలుపుతూ ఇలా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఎప్పుడు ఇలా లోతు తీసుకుంటేనే మనకి ముడతలు రాకుండా నీట్ గా ఉంటుంది. ఇక్కడ ఖర్చుల కోసం 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1.5 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద కూడా నడుము దగ్గర కూడా సేమ్ అంతే 1 ఇంచ్ మార్క్ చేసి లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ కిందకి మనం మడత ఎంత అయితే పెడతామో అంత వదిలేసి అక్కడి నుండి ఈ నడుము కొలత దగ్గర అంటే ఖర్చు ఎంత అయితే పెట్టామో అక్కడి నుండి ఇలాగా లైన్ స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం మెడ కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా చిన్నగా ఉన్న మెడ కట్ చేసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ స్లోప్ ఈ ఉన్న క్లాత్ చివరి వరకు కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ సెమీ కాఫ్తాన్ కదా, అంటే ఒకవైపు హ్యాండ్ అనేది రాదు, ఒకవైపే వస్తుంది. కాబట్టి ఇలా 2 పొరలు మాత్రమే తీయాలి. తీసి కట్ చేయాలన్నమాట. ఆర్మ్ హోల్ బ్యాక్ సైడే కట్ చేయాలి. అంటే ఆర్మ్ హోల్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ మనం తర్వాత సెపరేట్ చేద్దాం.
కట్ చేసి ఇలా చివరి వరకు కట్ చేయాలి. ఇది 2 పొరలు మాత్రమే కట్ చేయాలి. క్లియర్‌గా అర్థమవుతుంది కదా! ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ అనేది 7.5 ఇంచెస్ అంటే ఖచ్చితంగా మనకి చెయ్య అంతా ఉండాలి. 7.5 ఇంచెస్ అంటే నార్మల్ హ్యాండ్ వస్తుంది. ఇంతకన్నా తక్కువైతే ఉండకూడదు క్లాత్. ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. కట్ చేసిన చంక భాగానికి చెయ్యి అనేది కుడితే అరెంజ్ వెనక్కి కుడతాం కదా! కాబట్టి ఈ కింద కూడా అరెంజ్ వెనక్కి మార్క్ చేసుకోవాలనమాట. అలాగే ఈ పైన ఖర్చులు ఎక్కడైతే ఉన్నాయో అది చూసుకొని ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్లు మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా! ఈ చంక భాగం అనేది కొంచెం లోపలికి అంటే అరించి మనకి కుట్లకి వెళ్ళిపోయేలాగా మనం మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి కుట్టడం మొదలు పెట్టాలన్నమాట. అందుకని కొంచెం అరించి లోపలికి అనేది ఇక్కడ చూపిస్తున్నట్లు మార్క్ చేసుకోవాలి. చెయ్యి ఉండదు కాబట్టి చెయ్యి కుడితే ఎక్కడికైతే వస్తుందో అలా మార్క్ చేసుకుంటేనే మనకి నొక్కకుండా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు కింద నుండి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కట్ వస్తుందన్నమాట. అక్కడ నుండి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ పాయింట్ ని కలుపుతూ ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి కట్ చేయకపోయినా కుట్టాలన్నమాట. ఇప్పుడు ఒక పొర తీసేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కి ఇంకా ఫ్రంట్ మెడ కోసం ఇలాగ ఒక పొర సెపరేట్ చేసి నెక్ ఇలా కట్ చేయాలి. ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం చంక లోతు కూడా ఇలాగ ఒక పొర మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ ఒక చెయ్యి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ లైన్ పైన కుట్టాలి. ఇక్కడైతే వెనక వైపు మార్కింగ్ ఉంది కదా, అలాగ మార్కింగ్ పైన నార్మల్ గా కుట్టేయాలి, నార్మల్ డ్రెస్ లాగే. తర్వాత మనం షోల్డర్ అటాచ్ చేసి హ్యాండ్ కూడా ఒకవైపు అతకాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ తో మనం ఒక హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు 2 పొరలు మాత్రమే మడత పెట్టాలన్నమాట. ఎందుకంటే మనకి ఒక్క చెయ్యి వస్తుంది కాబట్టి చెయ్యి పొడవు వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకునే క్యాప్ హైట్ 3.5 ఇంచెస్. ఈ చేతులు ఎలా కట్ చేసుకోవాలో మీ మెజర్మెంట్ పట్టి క్లియర్ గా తెలియడం కోసం మా ఛానల్లో ఒక వీడియో ఉంది, తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ ఈ క్యాప్ హైట్ లైన్ దగ్గర మనం తీసుకున్న ఆర్మ్ హోల్ రౌండ్ చంక లూజ్ వచ్చేసి 15 ఇంచెస్, దానిలో సగం 7.5. ఇక్కడ చూపిస్తున్నట్లు పై నుండి ఈ లైన్ పైకి 7.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసి ఇలాగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ లైన్ ని 3 సమాన భాగాలుగా టేప్ తోనే చాలా సులువుగా ఇక్కడ చూపిస్తున్నట్లు 3 సమాన భాగాలుగా విడదీయాలి. ఈ లైన్ అంటే టేప్ ని ఇలా మూడు సమానమైన మడతలు వచ్చేటట్టు మడత పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్లు మార్క్ చేయాలి. ఇప్పుడు పై పాయింట్ కి పై వైపుకి 6 ఇంచ్ మార్క్ చేయాలి. కింద పాయింట్ కి కింద వైపు 6 ఇంచ్ అంటే ముందు భాగం లోతు కోసం అన్నమాట. పై వైపు 1/4 ఇంచ్ మార్క్ చేయాలి. ఇప్పుడు పై పాయింట్స్ 2 కలుపుతూ ఇలాగే షేప్ అనేది డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ఖర్చు కోసం మనం డ్రెస్ కి ఎంత అయితే పెట్టామో అంత, అంటే 1 ఇంచ్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు లోతు కోసం హ్యాండ్ ముందు భాగం లోతు కోసం ఇక్కడ చూపిస్తున్న డ్రా చేయాలి. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, దానిలో సగం 5 ఇంచెస్ అవుతుంది. సో 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి ఖర్చుల కోసం పైన ఎంత అయితే ఎంత, అంటే 1 ఇంచ్ మాత్రమే తీసుకుని ఇలాగ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ దగ్గర కటింగ్ అనేది వస్తుంది, ఈ లోపల లైన్ దగ్గర కుట్ అనేది వస్తుంది అనమాట. కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా వెనుక పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి ఒక పొర కట్ చేసుకోవాలి. ఇది ఒక్కొక్క హ్యాండ్ కి ఒక్క పొర వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒక పొర మాత్రమే ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే విడదీసేసి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచెస్ మిగిలిన క్లాత్ లో 1.5 ఇంచెస్ వెడల్పు ఉన్న ఇలా క్లాత్ ని కట్ చేసుకోవాలి. పట్టీ క్లాత్ ని, ఇది మెడ కోసం వాడతాం అనమాట. ఇక్కడ క్రాస్ పట్టీ కాదు, స్ట్రైట్ లోనే తీసుకుంటున్నాను మెడకి. ఇక్కడ చూపిస్తున్నట్లు డ్రెస్ క్లాత్ అనేది రైట్ సైడ్ పైకి వచ్చేలా పెట్టి ఇది ఇలాగ సగానికి మడత పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్లు సమానంగా పెడుతూ కుట్టాలి. ఈ కార్నర్ లో మాత్రం ఒకసారి ఆపి చూపిస్తున్నాను మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం. ఇలాగ మడత పెట్టాలన్నమాట. ఇలా మడత పెట్టి మనకి షేప్ అనేది, అంటే నెక్ షేప్ ఎలా ఉందో నెక్ షేప్ తో సమానంగా మనం తీసుకున్న పట్టీని కుట్టడానికి వీలు ఉండేలాగా మడత పెట్టాలన్నమాట. ఆ కార్నర్ లో అలా ఇక్కడ చూపిస్తున్నట్లు మడత పెట్టి కుట్టాలి. సేమ్ అలానే ఈ కార్నర్ లో కూడా ఇంకా ఆపక్కర్ లేకుండా ఒక్కసారి చూసుకుంటూ ఇలాగా సేమ్ నెక్ షేప్ కి మనం కరెక్ట్ గా ఈ పట్టీ క్లాత్ ని వచ్చే విధంగా మడత పెట్టాలన్నమాట. ముడతలు లేకుండా చూసుకొని కుట్టాలి. చూడడానికి ఇలా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇప్పుడు ఈ కార్నర్స్ లో ఇలాగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ వరకు కూడా కట్ పెట్టుకుంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ పట్టీ క్లాత్ ని అటువైపుకి ఇలా పెట్టి పట్టీ క్లాత్ పైన చివర
కుట్టు వేయాలి, అర్థమవుతుంది కదా. ఈ కార్నర్ దగ్గర మాత్రం ఇలాగ క్లాత్ అనేది ఇలాగ నీట్ గా మడత పెట్టాలి, అర్థమవుతుంది కదా. షేప్ అనేది కరెక్ట్ గా వచ్చేటట్టు చూసుకుని మడత పెట్టి ఇలా పట్టీ క్లాత్ పైనే కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత చూడడానికి ఇలా ఉంటుంది. ఇలా చేస్తే నెక్ షేప్ అనేది స్క్వేర్ నెక్స్ అవి చాలా ఈజీగా బిగినర్స్ కూడా కుట్టచ్చు అనమాట ఈ టెక్నిక్ ఫాలో అయితే. ఇప్పుడు ఈ పట్టీ క్లాత్ ని కంప్లీట్ గా వెనక్కి మడత పెట్టి పాదం వెడల్పు అంటే ఆల్మోస్ట్ ఒక ½ ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా ఇలా గ్యాప్ తో కుట్టేయాలి. మొత్తం అంతా కూడా షేప్ చూసారా ఎంత నీట్ గా వచ్చిందో, కార్నర్స్ అవి ఇలాగా వస్తుంది అనమాట. ఇలా నెక్ ఫ్రంట్ నెక్ కుట్టేసిన తర్వాత మనం దీనిపైన లేస్ అటాచ్ చేసుకోవాలి. చూసారు వెనుక వైపు కూడా చాలా నీట్ గా వచ్చింది. బిగినర్స్ కి ఈ నెక్ కుట్టడం చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న లేస్ ని ఇక్కడ చూపిస్తున్నట్లు 6 ఇంచెస్ దగ్గర మెడకి కిందకి 6 ఇంచెస్ పొడవు దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అటు ఇటు కూడా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకుని దానిపైన ఇది ఇలా పెట్టినట్టు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు కుట్టడం చూపించట్లేదు, ఇది సెపరేట్ వీడియో చేస్తాను. ఎవరికైనా ఇది తెలియదంటే జనరల్ గా 2 స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట, అటు ఇటు లేస్ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ లైన్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ మెజర్ చేసుకోలేదు, లేదంటే మధ్య భాగం చూసి మీరు మార్క్స్ చేసుకుని ఇలా బటన్స్ వేసుకోవాలి. అలాగే ఈ లేస్ కూడా వేసుకుంటున్నాను నేను, ఇది కూడా మీకు కుట్టడం చూపించట్లేదు. ఇక్కడ చూసారు వెనుక వైపు కూడా చాలా నీట్ గా ఉంటుంది, పైకి అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు వెనుక మెడ కోసం రైట్ సైడ్ డ్రెస్ క్లాత్ అనేది రైట్ సైడ్ తీసుకుని ఈ క్లాత్ ని, ఈ పట్టీ క్లాత్ ని ఇలా మడత పెట్టి ఇక్కడ మనం రౌండ్ నెక్ కుట్టాలి, కానీ మనం తీసుకున్న క్లాత్ వచ్చి స్ట్రైట్ లో తీసుకున్నాం కాబట్టి ఇలాగా ప్లీట్స్ పెట్టాలి. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈ పట్టీని కుట్టాలన్నమాట. ఈ యూ షేప్ లో వచ్చేటట్టు కుట్టాలి, రౌండ్ షేప్ లో, అర్థమవుతుంది కదా. నెక్ షేప్ లో వచ్చేటట్టు కుట్టాలంటే మనం ఖచ్చితంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టాలి వస్తుంది. ఇలా పెట్టిన తర్వాత కట్ చేయాలి, కట్స్ పెట్టాలి. డ్రెస్ అంతా కూడా నెక్ చుట్టూ కట్స్ పెట్టిన తర్వాత ఇలాగ ఇందాక సేమ్ ఫ్రంట్ నెక్ లానే ఈ పట్టీ క్లాత్ అనేది అటువైపు పెట్టి పట్టీ క్లాత్ చివర మాత్రమే మనం కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది చూడడానికి. ఇది వెనక వైపు మడత పెట్టేసి వెనక వైపుకు ఫోల్డ్ చేసి ఇలాగ ఒక ½ ఇంచ్ గ్యాప్ తో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేస్తే షేప్ అనేది చాలా నీట్ గా వచ్చింది. చూసారు స్ట్రైట్ పట్టీతో కూడా మనం రౌండ్ షేప్ ఇలాగ తీసుకోవచ్చు అనమాట. నెక్ మనకి క్రాస్ క్లాత్ లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అని తెలియడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ ఇలాగా పెట్టాలన్నమాట, ఇక్కడ చూపిస్తున్నట్లు. పెట్టిన తర్వాత ఈ షోల్డర్ ఇంకా ఇటువైపు కూడా నీట్ గా సమానంగా పెట్టి కుట్టాలి. మెడ దగ్గర సమానంగా ఉండేటట్టు చూసుకొని కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ నేను ఓవర్లాక్ కూడా చేసేసాను. ఇటువైపు కూడా కంప్లీట్ గా కుట్టేయాలి. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు మనం హ్యాండ్ అటాచ్ చేద్దాం. హ్యాండ్ కోసం నేను ఆల్రెడీ చివర లేస్ అటాచ్ చేసేసాను, అది ఎలాగో మీకు చూపిస్తాను. చివర వెనుక వైపుకి ఇలాగా 2 మడతలు వచ్చేటట్టు పెట్టి కుట్టేయాలన్నమాట. వెనుక వైపు చేతికి కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు పై వైపు లేస్ పెట్టి కుట్టేయాలన్నమాట. కుట్టిన తర్వాత హ్యాండ్ రెడీ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ ఈ చంక భాగానికి ఇలాగా అటాచ్ చేయాలి. ఇప్పుడు డ్రెస్ రైట్ సైడ్ పైకి ఉండేటట్టు పెట్టుకొని దానిపైన హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్లు సమానంగా పెట్టి కుడుతూ వెళ్ళిపోవాలన్నమాట. సమానంగా పెట్టాలి, సాగదీయకూడదు. షోల్డర్ దగ్గర మిడిల్ పార్ట్ వచ్చేటట్టు కరెక్ట్ గా చూసుకుని కుట్టాలి. చూసారా కంప్లీట్ అయిన తర్వాత కరెక్ట్ గా వచ్చింది, ఎక్కువ తక్కువ రాలేదు. మనం తీసుకున్న మెజర్మెంట్ వల్ల మనకి అలా పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ సైడ్ ఇలాగా కుట్టేయాలి. చేయ దగ్గర నుండి మొదలు పెట్టి మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ పైన కుట్టేయాలి. కుట్టిన తర్వాత కింద మడత అనేది ఇలా కుట్టాలన్నమాట. మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా కింద ఇలా డబుల్ మడత పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్లు కుట్టాలి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ దగ్గర కరెక్ట్ గా పెట్టి కుట్టాలన్నమాట. మనం 1 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, సో 1 ఇంచ్ ఖర్చు దగ్గర ఇలా కుట్టుకుంటూ వెళ్ళి చివరి వరకు కుట్టిన తర్వాత అప్పుడు కింద మడత అనేది కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ మనం ఇంకొక వైపు జస్ట్ మార్కింగ్ ఒకటి చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. 2 పొరలు కలిపి కదలకుండా మనం పై పొర కింద పొర జరిగిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే పిన్స్ పెట్టుకుని కూడా కుట్టచ్చు, అర్థమవుతుంది కదా. 2 పొరలు కలిపి మనం చేసిన మార్కింగ్ పైన ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. 2 సమానంగా ఉండేటట్టు. మనం 6 ఇంచెస్ దగ్గర ఆపేసాం కదా, ఇక్కడ చూపిస్తున్నట్లు ఆపేయాలన్నమాట. చివరి వరకు కుట్టకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లు లైన్ ఎంత వరకు ఉందో అంతవరకు ఆపేయాలి. అంటే ఇటువైపు కొంచెం గ్యాప్ వదిలేయాలి, అర్థమవుతుందా. మనం లేస్ అటాచ్ చేసుకుందాం
అనమాట. ఇలాగా ఉంటుంది చూడడానికి. చూసారా, ఇక్కడ మనం లేస్ అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ గ్యాప్ వదిలేయాలి. ఇప్పుడు లేస్ అనేది తీసుకొని ఇక్కడ నుండి ఇలాగా స్టార్ట్ చేసి ఇలాగ కంటిన్యూస్గా అతికేయచ్చు. ఇలాగా కింద వైపు కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. తర్వాత ఇక్కడ ఈ కార్నర్ లో మనం నెక్ ఎలా అయితే కుట్టామో అలా ఫోల్డ్ పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఇక్కడ చివరి వరకు వచ్చిన తర్వాత చివర ఈ కార్నర్ లో నీట్ గా ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. నీట్ గా వచ్చేటట్టు. చూసారా, మనం ఇక్కడ ఆ ఖర్చు వదిలేయడం వల్ల లేస్ కుట్టడం వీలైంది. కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.